వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బస్తా యూరియా కోసమైతే రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి పక్క రాష్ట్రాలకు కొంతమంది దళారులైతే ఎవరైతే ఉన్నారో వారు యూరియా బస్తాలను అక్రమంగా తరలించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం దీనిపై ప్రత్యేక దృష్టి సారించి అక్రమంగా తరలిస్తున్న వారిపై అనేక చర్యలు తీసుకుంటూ అక్రమంగా తరలిస్తున్న వెహికల్స్ను సైతం అదుపులోకి తీసుకొని యూరియాను సీజ్ చేయడం అయితే జరుగుతుంది. అయినప్పటికీ ఇప్పటికీ అక్రమ తరలింపులు ఆగపోవడంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే తెలుసుకుందాం. మనతో జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇప్పటికే జిల్లాలో అయితే యూరియా కోసం జిల్లాలో రైతులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయినప్పటికీ అక్రమ తరలింపులు అయితే ఆగడం లేదు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? నమస్తే అండి, నా పేరు జగ్గారావు, జిల్లా వ్యవసాయ అధికారి, నరసరావుపేట. ముఖ్యంగా ఏంటంటే ఈ పక్క జిల్లాలకి పక్క రాష్ట్రాలకి తరలింపు అనేది 1-2 చోట్ల జరిగినప్పుడు వాటిని పట్టుకోవడం జరిగింది. అంతకుముందే కలెక్టర్ గారు కూడా ఈ బృందాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు చెక్ పోస్టుల దగ్గర, అలాగే కలెక్టర్ గారు కూడా స్వయంగా చెక్ పోస్టులు అర్ధరాత్రి లేదంటే కలెక్టర్ గారు ఏ టైంలో ఖాళీ ఉంటే సార్కి అనుమానం వచ్చినప్పుడల్లా కూడా సార్ కూడా వెరిఫై చేయడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మేము అందరం కూడా బృందాలుగా ఏర్పడి అన్నీ కూడా తనిఖీ చేస్తూ ఉన్నాం. అలాగే ఒక 2 ఎఫ్ఐఆర్లు కూడా పెట్టడం జరిగింది. అలాగే 6A కేసులు 4 కేసులు కూడా పెట్టడం జరిగింది. ఏదైతే ఉన్నదో ఒక్క బస్తా కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదనేది మన కలెక్టర్ గారి యొక్క ఉద్దేశం. అంటే మీరు చెప్పినట్టుగా ఏంటంటే 1-2 చోట్ల జరిగి ఉన్నాయేమో తెలియదు, కానీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన దగ్గర నుంచి ఒక బస్తా కూడా బయటికి వెళ్ళలేదు. దాదాపుగా గత 1.5 నుంచి కూడా మేము బృందాలుగా ఏర్పడి ఇవన్నీ కూడా తనిఖీ చేస్తున్నాం. మనకి ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించి దాదాపుగా యూరియా వచ్చి 34,556 టన్నులు మనకి యూరియా అవసరంగా ఉంది. అయితే మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ మనకి రావటం కనుక చూసుకుంటే ఇప్పటికే 38,000 టన్నులు రావడం జరిగింది ఈ రోజు వరకు. కానీ 38,000 టన్నుల్లో కూడా ఇప్పటివరకు 34,000 టన్నులు దాదాపుగా సేల్ చేయడం జరిగింది. అయితే రైతు సోదరులు ఏంటంటే మనకి సీజన్కి మించి కూడా కొంచెం అడ్వాన్స్గా తీసుకోవడం జరిగింది. రైతులు వారి యొక్క భయం ఏంటంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దానివల్ల మనం కొంచెం ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో రబీ క్రాప్ కూడా తీసుకెళ్తున్నారని చెప్పి రైతులే చెప్పినప్పుడు మేము అలా కాదు, మీకు రబీలో కూడా మీకు ఎప్పటికప్పటికి అందుబాటులో ఎరువులు ఉంటాయని చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఉందో ఇప్పుడు రైతులకి సరిపడా యూరియా అయితే అందుబాటులో ఉంచామని అయితే మీరు చెబుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఉందో మీరు అందించే బస్తాలు ఏదైతే రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి, రైతు సేవా కేంద్రాల్లో రైతులు బస్తాలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ సరిపడా లేనంటూ అయితే రైతులైతే ఆరోపిస్తున్నారు కొంతమంది. దీనికి ముఖ్యంగా దళారులు అయితే ఎవరైతే ఉన్నారో రైతులని చెప్పుకుంటూ కొన్ని ఆధార్ కార్డులు అయితే వాళ్ళకి అందిస్తూ అక్కడి నుంచి ఎరువుల దుకాణాలకైతే ఈ రైతు సేవా కేంద్రాల నుంచి అయితే మాత్రం ఎరువుల్ని తరలిస్తున్నట్టు కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. దీని గురించి ఏమంటారు? యాక్చువల్గా ఏంటంటే రైతు సేవా కేంద్రాల కన్నా సొసైటీల దగ్గరే ఎక్కువగా ఎరువులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు 12,000 టన్నులు ఎరువులు సొసైటీలు సొసైటీ ద్వారాను, అలాగే 4,000 టన్నులు రైతు సేవా కేంద్రాల ద్వారా జరుగుతుంది. రైతు సేవా కేంద్రాల్లో ఏంటంటే అక్కడ కూడా ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, అలాగే హార్టికల్చర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ యొక్క గ్రామంలో ఉండే రైతా కాదా అని చెప్పి వెరిఫై చేసుకోవడం తీసుకొని థంబ్ ఇంప్రెషన్ అంటే వాళ్ళ యొక్క ఆధార్ను కూడా నమోదు చేసుకోవడం జరుగుతుంది. అవన్నీ చేసిన తర్వాత మాత్రమే రైతులు ఎరువులకి అందించడం జరుగుతుంది. అటువంటిదైతే ఒక 1 or 2 కేసెస్ అంటే 1-2 బస్తాలు లేదంటే 5-10 బస్తాల వరకు రైతుల వరకు అయితే ట్రాన్స్ఫర్ అయి ఉండొచ్చు, కానీ ఇవన్నీ తీసుకెళ్ళి బయట తీసుకెళ్ళి అమ్మేటువంటిది కూడా మాకు సమాచారం లేదు, అలా జరిగి ఉండదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు అయితే ఏదైతే ఉన్నారో కొంతమంది మీరు సీజ్ చేయడం కూడా జరిగింది, అక్రమంగా తరలిస్తున్న సీజ్ చేయడం కూడా జరిగింది. అలా సీజ్ చేసినప్పుడు ఏదైతే ఉందో వారి దగ్గర ఏదైతే యూరియా స్టాక్ ఉందో అవి వారి దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడి నుంచి తీసుకొని అక్కడికి పక్క రాష్ట్రాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు? అంటే ఇక్కడ మనకి ప్రతి సంవత్సరం చూసుకున్నట్లయితే మనకి దాచేపల్లి దగ్గర నుండి అక్కడ దామర్చర్ల అంటే మనకి తెలంగాణ బోర్డర్ అయినటువంటి ఇక్కడ వాళ్ళకి అక్కడ పొలాలు ఉంటాయని చెప్పి ఇంతకుముందు నుంచి కూడా ఇక్కడ సీడ్స్ తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మేము అక్కడ పొలాలు చేస్తున్నాము లేదంటే మాకు అక్కడ పొలాలు ఉన్నాయని తీసుకెళ్ళేటప్పుడు అటువంటి క్రమంలో మేము వాటిని పట్టుకొని సీజ్ చేయడం జరిగింది.
అయితే రైతు సోదరులు కూడా ఏంటంటే ఇంకెవరు కూడా కొంచెం ధైర్యం చేయట్లేదు. మీరు అన్నట్టుగా వ్యాపారస్తులు కూడా వాళ్ళు స్టాక్స్ పెడతానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మాకు వద్దు స్టాక్ మేము తీసుకోమన్నట్టుగానే మాట్లాడుతున్నారు. ఏది మనకి కంపెనీ నుంచి అలొకేషన్ స్టాక్స్. ఒకవేళ స్టాక్స్ వచ్చినప్పుడు మా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయ విస్తరణాధికారి ఎవరైతే రైతు సేవా కేంద్రంలో ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా అదే షాప్లో కూర్చొని ఆ స్టాక్ అంతా అయిపోయేంత వరకు ఆ గ్రామంలో ఉండే రైతులకు మాత్రమే ఇప్పించడం జరుగుతుంది. అయితే మీరు ఏదైతే కొన్ని ఎరువుల దుకాణాల్లో కూడా ఈ మధ్య తనిఖీలు చేస్తున్నారు, ఈ తనిఖీలు చేయడానికి వెళ్ళినప్పుడు కూడా మీరు కొన్ని ఎరువుల దుకాణాలు అయితే మీరు వస్తున్నారని సమాచారం రావడం వల్ల దీనివల్ల అయితే మొత్తం షాపులు అయితే క్లోజ్ చేసుకుని ఉంటున్నారు. అదైతే కనిపిస్తుంది కూడా, మేము చూస్తున్నాం, కనిపిస్తుంది కూడా. మీరు ఏదైతే రైడింగ్కి వెళ్ళారో ఆ టైంలో ఎరువుల దుకాణాలు కూడా క్లోజ్ చేసి ఉంటున్నాయి. అంటే దేనివల్ల అంటారు? అంటే మీ కింద సిబ్బంది ఏమన్నా వాళ్ళకి సమాచారం ఇస్తే ముందే క్లోజ్ చేసుకుని అయితే ఉంటున్నారా? అసలు ఏం జరుగుతుందంటారు? అంటే మేము రైడింగ్ అని కాదు, ఆ గ్రామంలోకి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా రైడింగ్ అని పెట్టట్లేదు. ఆ గ్రామంలో ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు ఆ ఫీల్డ్ వర్క్ నుంచి అయిపోయిన తర్వాత వెంటనే పలానా షాప్కి వెళ్దామని చెప్తున్నాం. అంతేగాని వాళ్ళకి మా కింది స్థాయి అధికారులకు కూడా వాళ్ళకి ముందుగా చెప్పట్లేదు. ఆ గ్రామంలో ఫీల్డ్ చూసుకొని అక్కడ ఫార్మర్స్తో మాట్లాడి తర్వాత వాళ్ళు వేసే పంటల గురించి కాల పరిమితులు ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా చేస్తారు అంటే జనరల్గా క్రాప్ సంబంధించిన ఇష్యూస్ మాట్లాడిన తర్వాత ఇక్కడ డీలర్ షాప్స్ ఎన్ని ఉన్నాయి అనేది నా దగ్గర మా జిల్లా స్థాయిలో ఏ డీలర్ దగ్గర ఎంత స్టాక్ ఉందని మాకు తెలిసిపోతుంది. వెంటనే అక్కడి నుంచి అతన్నే మా కార్లు ఎక్కించుకొని డైరెక్ట్గా తీసుకెళ్ళడం జరుగుతుంది. ముందుగా అయితే ఎవరికైతే ఇంటిమేషన్ అయితే ఇవ్వట్లేదు. అలాగే సత్తెనపల్లిలోనూ అట్లాగే సత్తెనపల్లిలో కూడా విజిలెన్స్ వాళ్ళు దాడి చేసి గ్రౌండ్ బ్యాలెన్స్ని బుక్ బ్యాలెన్స్కి వేరియేషన్ ఉందని చెప్పి అక్కడ 6A పెట్టడం జరిగింది. అలాగే పెదకూరపాడులో కూడా జరిగింది. అటువంటిది ముందు సమాచారం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా అంతే, విజిలెన్స్ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే అగ్రికల్చర్ ఆఫీసర్ని పిలుస్తున్నారు. మేము కూడా వాళ్ళకి ముందుగా చెప్పలేదు. చెప్పిన తర్వాత ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఒక్కోసారి అదే ఊళ్ళో చేయం అతను కారు ఎక్కించుకొని పలానా చోటుకి వెళ్దాం అని చెప్పి మా ముందు లౌడ్ స్పీకర్తో ఆన్ చేసి పలానా షాప్కి వెళ్దాం రండి అని చెప్పి తీసుకెళ్తున్నాం. ప్రస్తుతానికైతే ఇప్పటివరకు మేము ముందుగా సమాచారం అయితే ఇవ్వట్లేదు. మేము కానీ కలెక్టర్ గారు వెళ్ళేటప్పుడు కానీ ముందు సమాచారం అయితే లేదు. కలెక్టర్ గారు కూడా లాస్ట్ టైం నర్సరాపేటలో కూడా విజిట్ చేసినప్పుడు ఎస్పీ గారు, కలెక్టర్ గారు ముందు సమాచారం లేదు. జస్ట్ నాకు ఒక 5 minutes ముందు చెప్పారు, ఒకసారి రమ్మన్నారు. ఉన్న తర్వాత నేను లేని సార్ ఇక్కడ దూరంగా ఉన్నానంటే మా అగ్రికల్చర్ ఆఫీసర్స్తో సారే లిస్ట్ తీసుకొని పలానా షాప్ కానీ వెళ్ళిపోయారు. అంతేగాని ఎవరికి ముందుగా సమాచారం అనేది మా డిపార్ట్మెంట్కు మేము కూడా ఇవ్వట్లేదు. అట్లాగే కారంపూడి మండలంలో వెళ్ళినప్పుడు కూడా ఒక షాపులో వెరిఫై చేసినప్పుడు ఆ 4 షాపు లిస్ట్ ఇస్తే ఈ షాప్కి వెళ్దాం ఉన్నారు సార్, అంతే. ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు మేము వస్తున్నట్టు కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత షాపు వాళ్ళు ఏదో లంచ్కి వెళ్ళారంటే మొత్తం లంచ్కి వెళ్ళారు కదా, మొత్తం రండి మేము ఇక్కడే ఉంటామని చెప్పి వచ్చిన తర్వాత మాత్రం వెరిఫై చేశాం. ఈ ఘటనలో అయితే ఎరువుల దుకాణాల్లో తనిఖీ చేసే క్రమంలో ఎవరి దగ్గరైనా తనిఖీలు చేసిన క్రమంలో ఎవరి దగ్గర యూరియా బస్తాలు అధికంలో కనిపించడం కానీ, ఏదైనా అనుమానంతో ఎవరి మీద కేసులు నమోదు చేయడం కానీ ఏదైనా జరిగిందా? యాక్చువల్గా ఏంటంటే మేము వెరిఫై చేసినప్పుడు ఇక్కడ నర్సరాపేటలో జరిగినప్పుడు ఏంటంటే బుక్ బ్యాలెన్స్, గ్రౌండ్ బ్యాలెన్స్. అంటే బుక్ బ్యాలెన్స్ ఈ రోజుకి 100 బస్తాలు కనుక ఉన్నట్లయితే 100 బస్తాలు అనేది అక్కడ కనిపించవు. కారణం ఏంటంటే అక్కడ ఈ రోజు కొంత సేల్ చేసి ఉంటారు. ఆ బ్యాలెన్స్ అనేది కూడా ఆ రోజు అయిన తర్వాత మాత్రమే ఆ సేల్స్ తీస్తారు. ఈ రోజు మొత్తం సేల్స్ అని అదొకటి ఉన్నది. అది ఎందుకు సరి చేయలేదని చెప్పి వాళ్ళకి నోటీస్ ఇచ్చాము. నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చిన తర్వాత అనేది రెక్టిఫై చేసుకున్న తర్వాత మాత్రమే స్టాక్ ఇస్తామని చెప్పాము. ఆయన రెక్టిఫై చేసుకున్నారు. చేసుకున్న తర్వాత స్టాకు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇంకోసారి రిపీట్ చేస్తే లైసెన్స్ కూడా సస్పెండ్ చేయడం జరుగుతుంది. అధికారులు చెప్తుంది అయితే ఒకటే, రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతులకు కావాల్సినంత యూరియా అయితే మనకు అందుబాటులో ఉంది. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో అయితే యూరియాకి కొరత లేదు అంటూ అయితే అధికారులు అయితే మనతో చెప్పే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే అక్రమంగా తరలిస్తున్నారంటున్న వారిలో కూడా రైతులే తమ అవసరాలకు మించి అయితే తీసుకువెళ్తున్నారే తప్ప దళారులు అయితే కాదని చెప్పి మనతో ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అయితే జిల్లా వ్యవసాయాధికారి అయితే మనతో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో శివ, RTV, పల్నాడు జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.